నా గర్ల్ ఫ్రెండ్ ఎంత మంచిదో, ఎంత తాగొచ్చినా నన్ను ఏమనదు. నా బాయ్ ఫ్రెండ్ ఎంత మంచోడో, తాగిన మత్తులో నేనేం అడిగినా కూడా కాదనకుండా కొనిస్తాడు. అవును, వీడు నేనేం అడిగినా కూడా కొనిస్తాడు. కానీ వీడికి అసలు నా మీద నిజంగానే ప్రేమ ఉందా? ఒకసారి టెస్ట్ చేద్దాం. సంతోష్, ఒక అందమైన అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా? నో. ఒకవేళ ఒక రిచ్ అమ్మాయి నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుందామని అడిగితే నన్ను కాదని ఆమెతో పోతావా? లేదు. ఒకవేళ అప్పటి నుంచి ఏంది చెప్పు, మన ఇద్దరు రిలేషన్షిప్ మీద నీకు డౌట్ ఉందా? హాయ్ సంతోష్. హాయ్ ప్రియా. ఇన్ని రోజులు డౌట్ లేదు, కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది. వస్తే అది నా క్లాస్మేటే. సరే, నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి చెప్పు? 1000 సార్లు రక్తంతో నీ పేరు రాయమంటావా, లేకపోతే తాజ్మహల్ కట్టేయమంటావా చెప్పు? ఇదంతా కాదు, నీకు నిజంగానే దమ్ముంటే నాతో పాటు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి వచ్చి నా మీద ఎంత ప్రేమ ఉందో నిరూపించుకో. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోనా? మనలాంటి 10 మంది కపుల్స్ ని ఒక పెద్ద విల్లాలో ఉంచి మన లవ్ ని టెస్ట్ చేయడానికి ఎన్నో టెస్ట్లు ట్విస్ట్లు పెడతారు. అంతేకాదు, జడ్జెస్ ఉంటారు, పాయింట్స్ ఉంటాయి, ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. మస్తు ఫన్ ఉంటుంది అసలు, కానీ ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది. తట్టుకోవాలి, నిలవాలి, గెలవాలి. ఇప్పుడు చెప్పు, నాకు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని నిరూపిస్తావా? వామ్మో, రిలేషన్షిప్లో అంత ప్రెజర్ తట్టుకోవడం నా వల్ల కాదు. నన్ను వదిలే అమ్మా, నేను వెళ్ళిపోతా.